ఇక కవిత గురించి నేను మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈరోజు ఛాయిస్ దొరికింది. ఎందుకు మాట్లాడతానో పూర్తి స్థాయిలో ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేయాలి. చెప్తా. కవితపై సైలెంట్, లిక్కర్ స్కామ్ పై నోరెత్తని గులాబీ లీడర్లు, బిడ్డ అరెస్టు నెల రోజులైనా స్పందించని కేసీఆర్, కనీసం పరామర్శ కూడా ఢిల్లీకి వెళ్ళలే. మొదట్లో నేతల హడావుడి, ఇప్పుడు గప్చుప్. లోక్సభ ఎన్నికల్లో నెగిటివ్ అవుతుందనేనా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ. ఇక్కడ ఈడీ అని పెట్టిండు. ఇది రాసింది V6 వెలుగు. అయితే నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, కవిత లిక్కర్ మాఫియా చేసింది, వేల కోట్ల రూపాయలు దోచుకున్నది, కొత్త కథలు చేసింది, జైలు పాలయ్యింది, సంతోషంగా ఉంది, తెలంగాణ రాష్ట్రం డెవలప్ అయింది, తెలంగాణకున్న ఆడబిడ్డ పీడబిడ్డ అన్నట్టుగా వెళ్ళిపోయింది అని చెప్పుకునేటోళ్ళకి ఈరోజు చెప్పేది ఏంటంటే, మరి నిన్న పేపర్లో వచ్చిన ముచ్చట రేవంత్ రెడ్డి బ్రాండ్లు మార్చేస్తాడు. మరి దాని మీద మీరు ఎందుకు స్పందించరు? రేవంత్ రెడ్డి ఉన్న బ్రాండ్లను తీసేస్తున్నాడట, కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నాడు ఆయన పర్సనల్ జేబు నింపుకోవడానికి. మరి దాని గురించి ఎవరు మాట్లాడినందుకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారిని తిహార్ జైలుకి పంపాలా, లేకుంటే చర్లపల్లి జైలుకి పంపాలా, లేకుంటే జైలానికి 4 ఫ్లోర్ల డబుల్ బెడ్రూమ్లు కట్టియాలా? ఏం చేయాలి మీరే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా. రేవంత్ రెడ్డిని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన లిక్కర్ అనుకుంటా, లిక్కర్ రాణి అనుకుంటా కవితలు అనేది. మరి ఇప్పుడు లిక్కర్ను మార్చే మహా లిక్కర్ రాజు ఎవరు? లిక్కర్ను మార్చి ఆ లిక్కర్తో పైసలు వచ్చి జేబులో పెట్టుకుందాం చూసుకునే మహారాజు ఎవరు అనేది ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. ఒక కవితనా లిక్కర్ మాఫియా? కవిత ఒక్కరేనా లిక్కర్ మాఫియా? ఏం లేరా? రేవంత్ రెడ్డి పెద్ద జెండనే పెట్టిండు. ఇప్పుడు ఐవి మార్చేస్తా, సిగ్నేచర్ మార్చేస్తా, రాయల్ స్టాక్ మార్చేస్తా, ఓసీ మార్చేస్తా, అన్ని నకిలీ బ్రాండ్ తయారు చేసి ప్రజల బ్రతుకులతో ఆడుకొని ఆ వేల కోట్ల రూపాయలు కుప్పలు చేసుకొని జేబులో నూక్కుంటాడు రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు కవిత గారు వచ్చినా, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినా, ఎవరు వచ్చినా కూడా మందుల మీద మన మీద తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగా వచ్చే ఇన్కమ్ దేంట్లో? మద్యంలో. ఆ మద్యంలో మన ద్వారా స్వీకరిస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. లిక్కర్ రాని కవిత అయితేంది, లిక్కర్ మహారాజు రేవంత్ రెడ్డి అయితేంది, దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. లిక్కర్ ద్వారా మనకు ఒరిగేది ఏం లేదు. లిక్కర్ ద్వారా కిడ్నీలు అన్ని ఖరాబ్ అయిపోతూ ఉంటే ఈరోజు దీనిపైన V6 వెలుగు రాసిండు ఏంటంటే, ఇక కవితను పట్టించుకోవట్లేదేంద్రా, కవితను పట్టించుకోండిరా, కొంచెం ఏం చెప్తున్నారు గులాబీ పార్టీ వాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పబోయేది ఏంటంటే, అయ్యా V6 వెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీకు అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారు స్వామి, నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నీ పేపర్లో ఎప్పుడైనా రాసినవా? ఇగో ఇట్లా రాసినావు, పొలమంతా కింద వడగండ్ల వర్షం పడి కింద వాలిపోయిందని రాసినావు. మరి దీనికి పంట పరిహారం నష్టం ఇవ్వు అని కింద ఒక టైటిల్ రాకపోయినావు. గ్రాంట్ రాయి నీకు సాధ కాదు. కాకపోతే కవితపై సైలెంట్లు, లిక్కర్ రాణిని పట్టించుకొని గులాబీ నేతలు ఏమైంది, ఏమైనా స్టంటు చేస్తాలా, ఇలాంటి లస్కరు మాటలు మాట్లాడలా. ఈ V6 ప్రధానము. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. ఈ కవిత అరెస్ట్ అయింది, ఆమె అనుభవించేది ఆమె అనుభవిస్తూ ఉంటుంది. దాంతో మనకు సంబంధం లేదు. ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అయితే ఉన్నామో. దయచేసి లిక్కర్ రాని ఆమె ఒక్కతే కాదు, ఈరోజు లిక్కర్ మహారాజు రేవంత్ రెడ్డి ధ్వజస్తంభం అంతా ఎదిగి ఉన్న లిక్కర్లన్నీ అమ్మేసి, ఉన్న లిక్కర్ని క్యాన్సిల్ చేసి కొత్త లిక్కర్ని పాలసీని క్రియేట్ చేసి ఆ లిక్కర్ తోటి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి.